బోటి కర్రీ అండ్ క్లీనింగ్ కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసేది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక ఇది డే 3లో బోటి కర్రీ చేశాను అన్నాను కదా, ఆ వీడియో నేను సపరేట్గా పెడతా అన్నాను కదా, ఇదే అండి. ఎవరికైనా కావాలనుకుంటే ఎలా చేయాలో ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ పైప్స్ ఉన్నాయి కదండి, ఆ పైప్స్లలో ఇట్లా వాటర్ పట్టుకోవాలి. ట్యాప్ ఉంది కాబట్టి ట్యాప్ కిందనే అలా పెట్టేస్తే వాటర్ మొత్తం ఆ పైప్స్లోకి వెళ్ళిపోతుంది. ఇలా పైప్స్లోకి వెళ్ళిపోయాక మొత్తం దాంట్లో ఉన్న చెత్త మొత్తం వచ్చేస్తుంది. ఈలోపు హాట్ వాటర్ కూడా పెట్టేసుకోవాలి. హాట్ వాటర్లో బొంత ఉంటుంది కదా, బొంత కూడా వేసేసి పక్కన పెట్టేసేయాలి. ఇవి క్లీన్ అయ్యేలోపు అది మొత్తం నానిపోయి పైన లేయర్ మొత్తం వచ్చేస్తుంది. ఇలా మొత్తం ఒక్కొక్కటిగా మొత్తం క్లీన్ చేసుకోవాలి. 1 kg తీసుకొస్తే అందులో 1/2 kg వరకు వేస్ట్ది కూడా పోయింది. అది కింద వేసిందంతా వేస్ట్దే అనమాట, ఆ కవర్లో వేసేదంతా. ఇలా మొత్తం అన్ని పైప్స్ అన్నీ ఇలా క్లీన్ చేసేసుకున్నాక ఈ పైప్స్ని వేళ్ళతోటి ఇట్లా చుట్టేసుకోవాలి. వేళ్ళకి చుట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. అప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా అవుతాయి. అదిగోండి అలా కట్ చేసుకోవాలి. మా మమ్మీ వేలికి చుట్టుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటుంది. కర్రీ చేయడం కంటే ఈ క్లీనింగ్ ప్రాసెసే చాలా ఎక్కువ, చాలా టైం పడుతుంది. చిన్నప్పుడు ఆ పైప్స్లో వాటర్ మగ్గుతో పోసేవాళ్ళం మేము క్లీన్ చేసేటప్పుడు. ఇంకా మేము కూడా పక్కన ఉండేవాళ్ళము. ఇప్పుడు ట్యాప్ ఉంది కాబట్టి ఇంకా ట్యాప్ ఓపెన్ చేసి ట్యాప్ కిందనే మంచిగా కడిగేసుకుంటుంది. లేదంటే చిన్నప్పుడైతే మేము మా మమ్మీ పిలిచి ఆ పైప్స్లలో వాటర్ పోయమనేది. ఇంకా అలా మొత్తం అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి ఒక గిన్నెలోకి వేసేసుకుంటుంది. నెక్స్ట్ బొంతని కూడా మనం వాటర్లో వేసుకున్నామన్నాం కదా, అది కూడా మొత్తం ఆ వాటర్కి నానిపోయి మంచిగా పైన లేయర్ మొత్తం నీట్గా వచ్చేస్తుంది. మీరు చూడండి వీడియోలో. ఇదిగోండి మంచిగా నానిపోయింది. బాగా వేడవ్వాలి వాటరు. ఆ వేడి వాటర్లో ఇది వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అది క్లీన్ అయ్యేలోపు ఇది మంచిగా నానిపోయి ఇలా మొత్తం వచ్చేస్తుంది నీట్గా. ఇలా వచ్చేసాక పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఇట్లా అనగానే వచ్చేస్తుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఇది హీట్ వాటర్లోనే వేస్తేనే ఇలా వస్తుంది. వాటర్ మాత్రం మంచిగా బాగా కాగాలి, అప్పుడే మంచిగా ఇలా నీట్గా వస్తుంది. కాగిన వాటర్లో ఇది వేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వదిలేస్తేనే ఇలా నీట్గా వస్తుంది, వెంటనే తీయకూడదు. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన సైజులలో కట్ చేసుకోవాలి. చాలా ఈజీ, కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది క్లీనింగ్కి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. లెమన్ ఉంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ లేదని చెప్పేసి ఇక్కడ పెరుగు యాడ్ చేస్తుంది. ఇలా పెరుగు, సాల్ట్ ఇలా యాడ్ చేసి మంచిగా ఇలా 2 చేతులతోటి మంచిగా కలిపేసేసుకోవాలి. అప్పుడు నీచు వాసన రాదంట. నాకు తెలియదు, ఫస్ట్ టైం పెరుగు యాడ్ చేయడం చూస్తున్నా. ఎప్పుడు సాల్ట్ కానీ లెమన్ కానీ యాడ్ చేస్తుంది. ఈసారి పెరుగు కూడా యాడ్ చేసింది, లెమన్ లేదు, అందుకే పెరుగు యాడ్ చేసేసింది. ఇలా మంచిగా మొత్తం కలిపేసేసుకొని వాటర్ పోసేసి ఇలా కడిగేసి 2-3 టైమ్స్ కడిగేసుకోవాలి. ఇలా వాటర్ తెల్లగా ఇలా రావద్దు. మనకి వాటర్ ఎలా వైట్గా ఉంటాయో ఇట్లా మంచిగా వచ్చేలాగా కడిగేసుకోవాలి. 2-3 టైమ్స్ కడిగేసుకోవాలి. లాస్ట్లో నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. వాటరు మంచిగా మన కర్రీ మొత్తం ఆ వాటర్లో మంచిగా క్లియర్గా కనిపించాలి. చూడండి ఇలా ఉండాలి వాటరు. ఇప్పుడు బోటి చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో, ఇంత నీట్గా కడిగేసుకోవాలంట. ఇప్పుడు కుక్కర్లో వేసేసి 10 to 15 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని చాలాసేపు ఉడుకుద్ది, అందుకే 10 to 15 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఈలోపు గ్రేవీ కోసమని ఎండి కొబ్బరి 1 స్పూన్ వరకు, గసగసాలు, అలాగే ఇలాచి, లవంగ పట్ట, ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసేసింది 1/2 స్పూన్ వరకు.
ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అది మెత్తగా మిక్సీ పట్టాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసి కొన్ని వాటర్ పోసుకుంటూ మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు కర్రీ కూడా ఉడికింది. చూడండి, చేతితో మా మమ్మీ చూపిస్తుంది కదా, ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసి వేసేసుకోవాలి. కరివేపాకు, మెంతి ఆకు కూడా వేసింది. కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసింది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసింది. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న మిక్సీలో పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు, దగ్గరికి అయ్యే వరకు మంచిగా ఫ్రై చేయాలి. బోటి కూడా వేసేసేయాలి. ఇది వీడియో స్కిప్ అయింది. మనకి రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేసాం కాబట్టి కారం ఒక్కటే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని టమాటాలు కూడా ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఉడకనిచ్చుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం మిక్సీలో వాటర్ పోసేసి ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ గ్రేవీ ఉన్న మిక్సీలోనే కొన్ని వాటర్ పోసి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ ధనియాల పొడి యాడ్ చేసింది. ధనియాల పొడి అని కాదు, అందులో మసాలా కూడా యాడ్ చేసింది. ధనియాల పొడిలోనే ఇలాచి, లవంగా అవన్నీ మిక్సీ పట్టి వేసేసింది. లాస్ట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసింది. ఇంతే అండి, సింపుల్ కర్రీ. ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడే మా డాడీ వచ్చారు. టేస్ట్ చూడమంటే కొంచెం కారం, ఉప్పు పడుతుందంటే మళ్ళీ కొద్దిగా కారము, సాల్ట్ యాడ్ చేసేసింది. కర్రీ చేయడం ఈజీనే కానీ క్లీనింగ్ ప్రాసెసే చాలా టైం పడుతుంది. ఆ క్లీనింగ్కే ఎక్కువ టైం పడుతుంది. నీట్గా క్లీన్ చేసుకోవాలి కాబట్టి దానికే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంతే అండి, సింపుల్. మనం టేస్ట్ చూసుకొని కారము, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బోటి కర్రీ చేయడం రాని వాళ్ళు ఈ వీడియో చాలా యూజ్ అయ్యిద్ది. సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో, ఎలా కర్రీ చేసుకోవాలో ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.